తల్లిని మోసం చేసి ఏకంగా ₹1,00,00,000 కొట్టేశారు. కూతురు అల్లుడు కలిసి అత్తను గెంటేశారు. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు రోడ్డెక్కింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శాంతినగర్లోని ఓ బీజేపీ నాయకుడు భార్యతో కలిసి అత్తను మోసం చేశాడు. తన భర్తకు వచ్చిన పెన్షన్ డబ్బులు, ఉద్యోగ బెనిఫిట్స్ అన్ని లాగేసుకొని తనను రోడ్న పాడేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బంగారం కూడా లాగేసుకొని ఇవ్వడం లేదని ఆరోపించింది. పోలీసులు చుట్టూ తిరిగినా న్యాయం చేయలేదని బోరున విలపించింది. న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించింది. తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడంతో బీజేపీ నాయకుడు దుమాల శ్రీకాంత్ పాత్ర ఉందంటూ బాధితురాలు ఆరోపించింది. నేను ఎన్ని రోజులకున్నా నిన్నే నేను జారి పారేయాలి అని చెప్పి ఆయనతో నన్ను ఇక్కడికి ఏదో మాయమాటలు చెప్పి జాయింట్ అకౌంట్ తీసి నన్ను ఇక్కడ తోలుకొని వచ్చినాక నేను వచ్చినాక ఇక నాకు అసలు నా భర్త చచ్చిపోయిన బాధలో నేను ఏ పని చేయమంటే ఆ పని చేస్తున్నా నాకు ఏం అర్థం అయితే లేదు. అయితే ఇక ఉన్నా 7 సంవత్సరాలు ఉన్నా. 7 సంవత్సరాలు ఉన్నాక 7 సంవత్సరాల తర్వాత మా కొడుకు ఆరోగ్యం మంచిగా లేకపోతే చూసొత్తాను పోయినాక నిజమే ఆయన ఆరోగ్య పరిస్థితి మంచిగా లేదు, అమ్మ లేదన్న రంది కూడా ఆయనకు ఉన్నది, బాధపడుతుంది మానసికంగా. ఇక నా కొడుకు దగ్గరనే ఉంటా అన్నట్టుగా నేను ఆయన దగ్గరనే ఉన్నా. ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది అక్కడనే ఉన్నాక నాకు ఇక ఏం లేకపోయా. నాకు ఈ బంగారం ఇస్తలేదు. బంగారం 9 తులాల బంగారం ఉన్నది, ఇక్కడనే ఉన్నా కదా అని చెప్పి దాచిపెడతా అంటే ఇచ్చినాక ఆ బంగారం ఇవ్వమంటే బంగారం ఇస్తలేదు. నాకు కొత్త రోగాలు నాకు వస్తున్నాయి. నాకు ఇప్పుడు ఆపరేషన్ చేసుకోవాలంటే నా కొడుకు పరిస్థితి మంచిగా లేదు, వాని దగ్గర లేవు, నా దగ్గర లేవు.